హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్ లో గంట నుంచి వర్షం కురుస్తోంది. ఇటు మాదాపూర్, హైటెక్ సిటీ, బోరబండ, యూసఫ్గూడ, అమీర్పేట్, పంజాగుట్టలోనూ వర్షం పడుతోంది. ఖైరతాబాద్, లక్డీకపూల్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, నాంపల్లి, అబిద్, కోటిలోని వర్షం దంచి కొడుతోంది. వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కు అంతరాయం ఏర్పడుతోంది. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో వర్షమైతే దంచి కొడుతోంది. సుమారు గంట నుంచి కూడా ఎడతెరిపి లేని విధంగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా ఆఫీసుల నుంచి, స్కూళ్ల నుంచి, కాలేజీల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు నగర వాసులు. ప్రస్తుతం మన విజువల్స్ చూస్తూ ఉన్నాం. నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీటితో రహదారులు తడిచి ముద్దవుతూ ఉంటే, మరికొన్ని ప్రాంతాల్లో రహదారులన్నీ కూడా వాహనాలతో కిక్కిరిసిపోయిన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. మలక్పేట్ కావచ్చు, బోయిన్పల్లి కావచ్చు, అలాగే సికింద్రాబాద్, ఎర్రగడ్డ, ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన విజువల్స్ అయితే స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఎటు చూసినా కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు రహదారులన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్స్ నగర వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ లో అయితే భారీ వర్షం దంచి కొట్టింది. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడినట్లుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం పడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సుమారుగా 40 నిమిషాల పాటు ఏకదాటిగా జిహెచ్ఎంసీ లిమిట్స్లో అంతా కూడా వర్షం పడినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మరొక 40 నిమిషాల పాటు కూడా, అంటే సుమారుగా మరొక అరగంటలో హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు ఒక అలర్ట్ కూడా జారీ చేశారు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు హైదరాబాద్ నగరంలో సాయంత్రం తర్వాత మోస్తారు వర్షం పడుతుంది. దీంతో నగరవాసులు కొంత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా ఈరోజు కూడా అనూహ్యంగా 5 గంటల తర్వాత కూడా అనూహ్యంగా భారీ వర్షం కురిసినట్లుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే జిహెచ్ఎంసీలోని అన్ని లిమిట్స్లో కూడా మోస్తారు వర్షం కురిసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఖైరతాబాద్, అమీర్పేట్తో పాటు సెక్రటేరియట్, నాంపల్లి, చాదర్ఘట్, అటు దిల్సుఖ్ నగర్తో పాటు ఎల్బీ నగర్, ఉప్పల్తో పాటు మియాపూర్, షేర్లింగంపల్లితో పాటు ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తో పాటు ఐటీ కారిడార్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. ఏకదాటిగా సుమారుగా ఒక 30 నిమిషాల పాటు కూడా కుండపోతగా వర్షం పడినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా వర్షాభావ పరిస్థితులు తెలంగాణ అంతటా ఉన్నాయి. కానీ కేవలం అడపాదడప మాత్రమే అక్కడక్కడ వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ గడిచిన 2 రోజులుగా సాయంత్రం వేళల్లో కూడా వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. చాలా చోట్ల కూడా మోస్తారు వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక గంట పాటు కూడా నగరం అంతటా, అంటే ముఖ్యంగా గ్రేటర్స్ లిమిట్స్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం, ఉరుములు మెరుపులతో కూడే వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇటు ఆఫీసులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే వాహనదారులు కావచ్చు, ఉద్యోగస్తులు కూడా కొంత ముందుగా ఇళ్లకు చేరుకోవాలంటూ కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణంగా చిన్నపాటి వర్షం పడితేనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్తో పాటు ఐటీ కారిడార్ ఏరియాలో కూడా కొంత ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. ప్రస్తుతానికైతే ప్రధాన చౌరస్తాల్లో కూడా రద్దీ కనిపిస్తుంది. అంటే ఉద్యోగులంతా కూడా ఆఫీసులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఒకసారిగా అనూహ్యంగా వర్షం పడడంతో కూడా ప్రస్తుతానికైతే చాలా చోట్ల కూడా రహదారులని కొంత ట్రాఫిక్ రద్దీతో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చాదర్ఘడ్తో పాటు ఖైరతాబాద్ చౌరస్తో పాటు సికింద్రాబాద్, ప్యాట్నీ వంటి పరిసర ప్రాంతాల్లో అయితే కొంత వాహనాలు నెమ్మదిగా కలుగుతున్నాయి. కాబట్టి మరొక అరగంటలు సుమారు, అంటే 7 గంటల 30 నిమిషాల తర్వాత కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి కొంత నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, స్లోగా వెళ్లాలంటూ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక అడ్వైజరీ జారీ చేశారు. ఎందుకంటే గతంలో సైబరాబాద్ లిమిట్స్లో పడినప్పుడు కూడా కొంత ముందుగా
వాటిని లాగౌట్ చేసుకోవాలని ముందుగా వెళ్ళాలని సూచించిన నేపథ్యంలో కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా కొంత వారు గమ్యస్థానానికి సురక్షితంగా వెళ్లేందుకు కొంత జాగ్రత్తగా వెళ్ళాలి, కొంత చాలా చోట్ల ట్రాఫిక్ రద్దీ ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్లాలంటూ కూడా అడ్వైజరీ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరొక 30 నిమిషాలలో కూడా హైదరాబాద్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.